జీ తెలుగు వారికి కూడా. మారేడు మోహన్ గారు, ఫండింగ్ అన్నది చాలా క్రూషియల్. ఇటువంటి ఎలిమెంట్స్ కి, యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ కి లేకపోతే యాంటీ హిందూ ఎలిమెంట్స్ కి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లే. ఈ ఫండింగ్ అన్నది క్రూషియల్. ఇటువంటి విషయంలో ఇటువంటి వాళ్ళకి ఫండింగ్ ఆపకపోతే వాళ్ళు దేశాన్ని, రాష్ట్రాన్ని అన్నింటినీ అస్థిరపరుస్తారు. ఇందులో అందరికి జై భీమ్ అన్న. జై భీమ్. చెప్పండి. అయితే ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అనే దాని విషయంలో సరే ఈ సిట్ విచారణలో ఆల్రెడీ బయటపడతాయి. కాకపోతే అబౌవ్ ఆల్ దిస్ నేనేమంటున్నా అంటే దీని వెనుక, దీని మొత్తం వెనకాల కూడా ఎంటైర్ క్రిస్టియన్ మాఫియా ఉంటది. 100% వెరీ కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. ఎందుకంటే ఈ మాట నేను చెప్తలేను. ఈ మాట ఇప్పుడు ఇక్కడ నేను చెప్పట్లేదు. వాల్యూమ్ 5 లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి పుస్తకాలలో వాల్యూమ్ 5 లో స్పష్టంగా భారతదేశాన్ని, దాంట్లో ఇక్కడ దేశంలో క్రైస్తవీకరణను అంటే క్రైస్తవాన్ని వ్యాప్తి చెందించడానికి 1940s ఆ టైంలోనే ఆయన రాసినటువంటి పుస్తకాల్లో మెన్షన్ చేయడం జరిగింది. అప్పటికే లక్షల కోట్లు, వేల కోట్లు, వేల కోట్లు అప్పటికే ఖర్చు పెట్టున్నారు. అయితే నేనేమంటున్నానంటే అసలు ఈ క్రైస్తవ మాఫియా అనేది ఏదైతే ఉందో ఎందుకు ఖర్చు పెడుతున్నారు, ఎవరికి ఏం అవసరం లేకుండా ఎందుకు ఖర్చు పెడతారు, మనం ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు మత మార్పిడి జరుగుతుంది, ఓకే, అందరికి తెలిసిన విషయమే. దాంట్లో కొన్ని చోట్ల కుల వివక్షత కారణం చేత జరుగుతుంది, కొన్ని చోట్ల అబద్ధపు స్వచ్ఛత సభలు, కొన్ని చోట్ల ప్రలోభాలు, రకరకాలుగా జరుగుతుంది. ఎట్లా జరిగినా కూడా మత మార్పిడి జరుగుతుంది అనేది ఎండ్ ఆన్సర్. నేనేమంటున్నానంటే అసలు ఎందుకు జరుగుతుంది, ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి దేనికి చేస్తున్నారు? ఈ రోజు మీరు చూసుకుంటే గనక మిషనరీ ఫండింగ్, ప్రతి గ్రామానికి ఒక చర్చ్ ఉంది, వాళ్ళు చర్చకు కావాల్సినటువంటి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. ఎక్కడి నుంచి వస్తుందంటే వరల్డ్ క్రిస్టియన్ మాఫియా నుంచి వస్తుంది. మరి వరల్డ్ క్రిస్టియన్ మాఫియా వాళ్ళ దేశాల గురించి వాడుకోకుండా ఈ ఇతర నాన్ క్రిస్టియన్ దేశాలను క్రైస్తవీకరణ చేయడానికి ఎందుకు ఖర్చు పెడుతున్నాయంటే, మీరు ఒక్కసారి ద క్లాష్ ఆఫ్ సివిలైజేషన్ అండ్ వరల్డ్ న్యూ రీ ఆర్డర్ అనేటటువంటి పుస్తకాన్ని మీరు రిఫర్ చేయండి, లేదా యూట్యూబ్ లో కొట్టినా కూడా దాని జస్ట్ సమరీ అనేది వస్తుంది. ఏ రోజటికైనా దాని సమరీ ఏంటంటే, ఏ రోజటికైనా ఈ యొక్క ప్రపంచంలో క్రైస్తవులకు, ముస్లింలకు ఖచ్చితంగా ఈ రాబోయే 3వ ప్రపంచ యుద్ధం ఖచ్చితంగా క్రైస్తవులకు, ముస్లింలకు వారి రెండు యొక్క కల్చర్ల మధ్యలోనే వస్తుంది, సివిలైజేషన్స్ మధ్యలోనే వస్తుంది. ఆ వచ్చిన రోజున ఇద్దరు కూడా వాళ్ళ సివిల్ సైన్యాలతో సిద్ధంగా ఉండాలి. నాట్ ఓన్లీ మిలిటరీ ఫోర్సెస్, సివిల్ సైన్యాలతో సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఒకరేమో జిహాద్ పేరుతో, మరొకరేమో మిషనరీల పేరుతో, క్రైస్తవం పేరుతోటి ఈ విధంగా క్రైస్తవాన్ని పెంచుకుంటూ పోతున్నారు. ఈ రోజు క్రైస్తవునిగా మారే ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళ భవిష్యత్ తరాలను బలించినట్టే. ఈ యొక్క క్రిస్టియన్ డామినేషన్ కి లేదా ఇస్లామిక్ డామినేషన్ కి ఖచ్చితంగా వాళ్ళ మధ్యలో వచ్చే ఈ యొక్క 3వ ప్రపంచ యుద్ధమో లేదా 4వ ప్రపంచ యుద్ధమో ఖచ్చితంగా ఒక 3వ జనరేషన్, 4వ జనరేషన్ ని వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు బలించుకున్నట్టే. ఈ రోజు మతం మారిన ప్రతి ఒక్కరికి అది వర్తిస్తుంది. నేను తప్పైతే కనుక మీరు చూసుకోండి, ఓల్డ్ క్రూసేడ్స్ నుంచి తీసుకొని న్యూ క్రూసేడ్స్ నుంచి మొత్తం చూసుకోండి. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఇజ్రాయెల్ కు, పాలస్తీనాకు మధ్యలో జరిగే యుద్ధాలు చూసుకోండి, లేదా ముస్లిం కంట్రీస్, క్రిస్టియన్ కంట్రీస్ మధ్యలో జరుగుతున్నటువంటి ఈ సివిలైజేషన్ వార్స్, ఇంగ్లాండ్ తీసుకోండి, జపాన్ తీసుకోండి, ఫ్రాన్స్ తీసుకోండి, ఆస్ట్రేలియా తీసుకోండి, మీరు ఏ కంట్రీ తీసుకున్నా కూడా అక్కడ ఇస్లాం వర్సెస్ క్రిస్టియానిటీ నడుస్తుంది. ప్రెసెంట్ మోస్ట్ క్రూయల్ థింగ్, క్రూయల్ యాక్టివిటీ ఎక్కడ జరుగుతుందో తెలుసా వరల్డ్ లో? అది క్రైస్తవుల పైన జరుగుతుంది. అది ఎక్కడంటే నైజీరియాలో ఫులానీ శక్తి కు సంబంధించినటువంటి ముస్లింస్, బోకో హరామ్ అనేటువంటి తీవ్రవాద సంస్థ ప్రతిరోజు 10 నుంచి 20 మంది క్రైస్తవుల్ని అకారణంగా చంపేస్తుంది. చాలా అసలు కారణమే లేకుండా వాళ్ళ దగ్గర ఉన్న తుపాకులు తీసుకొస్తుంది, కాల్చి చంపేస్తుంది. నేనేమంటున్నానంటే ఈ యొక్క భయంకరమైనటువంటి కుట్రలో ఈ యొక్క క్రైస్తవుల మేము నాయకులం అని చెప్పుకునేటోళ్ళే ఈ యొక్క దళిత సమాజాన్ని నెడుతున్నారు. వీళ్ళకు తెలిసి నెడుతున్నారా, తెలియక నెడుతున్నారా, లేదా డబ్బుల ఆశ కోసం నెడుతున్నారో తెలియదు కానీ శాంతియుతంగా ఉండే సనాతన ధర్మాన్ని వదిలిపించి అటువైపు నెడుతున్నారు. అందుకే వీళ్ళు తెలియకపోతున్న వాళ్ళని కూడా మరి ఉద్దేశపూర్వకంగా పిలుస్తారో లేకపోతే ఆధ్యాత్మికంగా వాళ్ళ బైబిల్ ప్రకారం పిలుచుకుంటారు కానీ గొర్రెలను పిలుస్తున్నారు. నిజంగానే గొర్రెలను చేసి మా యొక్క దళిత జాతిని ముఖ్యంగా ప్రైమ్ గా వద్దులేండి ఎందుకు అట్లా ఎందుకు అనడం కానీ. ఎస్
అది బలవంతం మత మార్పిడులు ఉండకూడదు. స్వచ్ఛందంగా మా వాళ్ళే స్వచ్ఛందంగా అయితే ఓకే, బలవంతం మత మార్పిడులు ఉండకూడదు. అది జరుగుతున్నాయి అన్నది స్వచ్ఛందంగా మతం మారొచ్చు. ఆర్టికల్ 25 వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చింది. కాకపోతే ఈ ఇష్యూ మొత్తం ఎక్కడ ఎరైజ్ అయింది? దళిత క్రైస్తవుల శంకరావ సభలో ఎరైజ్ అయింది. ఆయన జడా శ్రవణ్ గారు ఏమంటారు స్పష్టంగా, మాకు మత స్వేచ్ఛ లేదా, ఈ సమస్య ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక కులానికి సంబంధించింది కాదు, పూర్తి క్రైస్తవానికి సంబంధించింది అంటారు. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ అంతా క్రైస్తవం మీద ఉంది, దళితుల మీద లేదు. దళితుల మీద లేనే లేదు. మీరు మొత్తం సభను కొంచెం కీన్ గా అబ్జర్వ్ చేయండి. ఇంకొకటి ఆయన ఏమంటాడు, మనకు మత స్వేచ్ఛ లేదా అంటాడు. అరే జడా శ్రవణ్ గారు రిటైర్డ్ జడ్జి, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నటువంటి జడ్జి, మాజీ జడ్జి, కాన్స్టిట్యూషన్ తెలిసిన వ్యక్తి, ఒక న్యాయవాది, మరియు ఒక ఆ పొజిషన్ లో ఉండి ఆర్టికల్ 25 ను మిస్ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ ఇస్తుంది, కానీ ఆర్టికల్ 25 సబ్ క్లాస్ 2 ఏం చెప్తుంది ఒక్కసారి మీరు చూడండి. ఆర్టికల్ 25 సబ్ క్లాస్ 2 ఏం చెప్తుందంటే, దళితులకు, నిమ్న జాతులకు రిజర్వేషన్లు చేసే విషయంలో మత స్వేచ్ఛ కూడా అబ్సల్యూట్ కాదు, దానికి కూడా లిమిటేషన్స్ పెట్టాలి అని చెప్తుంది స్పష్టంగా. ఇది లేదా? ఇది రాజ్యాంగంలో లేదా? ఒకవైపు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ రూల్స్ ని తుంగలో దొక్కుకుంటూ, మరోవైపు ఏమో మేము రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి. అసలు రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువలను తీస్తుంది వీళ్ళు. ఈ రోజు దళితుల పేరు పెట్టుకొని, అంబేద్కర్ గారు పేరు అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా వాదనలతోటి ముందు ప్రజలను కన్ఫ్యూజ్ చేసి తప్పుదోవ పట్టిస్తుంది వీళ్ళు. అంబేద్కర్ గారు ఈ రకమైనటువంటి ఉద్యమ భావజాలం కోరుకున్నారా? ఏది మన మిగతా కులాలను, మిగతా మతాలను తిట్టుకుంటూ హిందువులు టార్గెట్ చేసి, నాకు తెలియగలుగుతా ఈ జోసెఫ్ కు రావణ్ అని పేరు పెట్టుకోవాల్సిన అవసరం ఏముందండి? నువ్వేమైనా హిందువా? నువ్వేమైనా రావణ్ అని పేరు పెట్టుకొని శివ పూజ చేసినా బానే ఉండు. పోనేమైనా శివ పూజ రావణుడు గొప్ప శివభక్తుడు. రావణుడు ఏమంటారు, వేరే మతానికి సంబంధించిన వాడు కాదు, గొప్ప శివభక్తుడు. అంతకుముందు జన్మలో విష్ణు భక్తుడు, శాపవశాత్తు జన్మించాడు, అది వేరే సంగతి. ఆ జన్మలో అయితే శివుణ్ణి విపరీతంగా ఆరాధించాడు కదా. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నువ్వు రావణునికి ఏమైనా పూజ చేస్తున్నావా? పోనీ ఏమంటారు, మన హిందూ సమాజం శివునికి ఏమైనా పూజ చేస్తున్నావా? చేస్తలేవు కదా. నీ టార్గెట్ రాముని తిట్టడం, కేవలం రాముని తిట్టున్నాం. ఎందుకు తిడుతున్నాం మరి రాముని? హిందువుల మీద ఎందుకు విషం కమ్ముకుంటున్నాం? సరే, ఆంధ్రప్రదేశ్ లో కులతత్వం వల్ల మీకేమైనా ఇబ్బంది జరిగితే ఆ కులతత్వాన్ని ప్రశ్నించండి, ఆ కులాన్ని ప్రశ్నించండి, ఆ చేసినటువంటి వ్యక్తులపై మీరు పోరాడండి. అంతేగాక యావత్ హిందూ సమాజాన్ని తిట్టడం వల్ల మీరు ఏం మెసేజ్? ఇప్పుడు ఈ కేసులో దర్యాప్తు సరైన దిశలో సాగుతుందని మీరు భావిస్తున్నారా? ఎందుకంటే డిలీట్ చేసిన డేటా రికవరీ చేస్తున్నారు, బ్యాంక్ అకౌంట్స్ కూడా ఒకవైపు సీజ్ చేస్తున్నారు కదా. ఎస్ మేడం, కరెక్ట్ 100% ఆ విధంగానే చేయాలి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఎట్లయిందంటే కాళ్ళు ఆనేల లెక్క తయారయ్యారు వీళ్ళంతా. మీకు తెలుసో తెలియదు, అది కాళ్ళల్లో చేతుల్లో ఆనేలు వస్తాయి, నడవనీయవు, అట్లా పూర్తిగా తగ్గవు, వాటికి మందు లేదు, ఈజీగా పూర్తిగా కోసి పడేయాలి, లేదా లోపలికి వెళ్ళి మొత్తం తవ్వి తీయాలి. ఆ విధంగా తయారయ్యారు కాబట్టి తవ్వి తీస్తేనే ఆనేలకు రోగం కుదురుతుంది, లేకపోతే కుదరదు. నేనేమంటున్నానంటే, వీళ్ళు ఏమైనా అంటే మేము కొంత వాదాపదాల్లో చర్చల్లో ఒక్కొక్కసారి అంటారు, మీ హిందూ సమాజం వల్లనే మాకు మనవాదం వస్తుంది అన్న ప్రమాదం ఉంది, మీ హిందుత్వవాదం వల్లనే మాకు మనవాదం వస్తుందని ప్రమాదం ఉంటుందని అంటారు. మరి నేను సూటి ప్రశ్న అడుగుతా మేడం, హిందుత్వవాదం వల్లనో లేకుంటే హిందువుల వల్లనో మనవాదం వస్తుంది అనేది ఒకవేళ నిజమైతే, మరి వీళ్ళు చెప్పే క్రైస్తవం వల్ల మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు వస్తారంట, నేను ఒప్పుకుంటారా? వీళ్ళు బ్రిటిష్ వాళ్ళని మళ్ళీ దేశంలోకి తీసుకురావడం కోసమే ఈ క్రైస్తవాన్ని పెంచి పోషిస్తున్నారంట. వీళ్ళు బ్రిటిష్ వాళ్ళకు వత్తాసు పలకడానికి, బ్రిటిష్ వాళ్ళకు మన భవిష్యత్ తరాలను మళ్ళా దారాదత్తం చేసి వాళ్ళని బలి చేయడం కోసమే వీళ్ళు ఈ మత మార్పులు చేస్తున్నారంట. ఒప్పుకుంటారా? నేను యావత్ క్రైస్తవ అందరినీ నేను అనట్లేదు, కానీ క్రైస్తవుల పేరు అడ్డం పెట్టుకొని, అంబేద్కర్ గారి పేరు అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా మాటలు మాట్లాడడం నేను 100% విమర్శిస్తా. అంబేద్కర్ గారి ప్రసంగాలు నేను చదివినని చెప్తున్నా, నాకు తెలుసు, నేను ఆయన భావజాలాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి చెప్తున్నా. ఆయన ఎక్కడైతే ఈ కుల వివక్షతలు, కులం కారణం చేత, అంటరానితనం కారణం చేత దళితులు వెనుకబడుతున్నారో ఆ అంశం పైన ఆయన టార్గెటెడ్ గా పోరాడిండు. యావత్ హిందూ సమాజాన్ని మొత్తం నశింపజేయాలని అనుకోలేదు ఆయన. కాకపోతే బౌద్ధాన్ని సూచించరు. నీకు నచ్చకపోతే బౌద్ధానికి పోయేది ఉండే, నువ్వు బౌద్ధానికి పోయేది ఇడిచిపెట్టేసి నువ్వు నాస్తికును అని చెప్పుకుంటా, ఇంకో దిక్కు జోసెఫ్ అని పేరు పెట్టుకొని, ఇంకో దిక్కు క్రైస్తవ మిషనరీల నుంచి నువ్వు కమిషన్లు దొబ్బుకుంటా, ఈ విధంగా అన్ని పనికిమాలిన మాటలు మాట్లాడుతుంటే చూసుకుంటూ ఊరుకోనికి మేమేం ఊరుకోలేము. మేము నిజమైనటువంటి అంబేద్కర్ వారసులం. 100% కుల వివక్షతలు ఏ విధంగా ఒక పాజిటివ్ దృక్పథంతో పోరాడుతున్నాం, అవసరమైన చోట నెగిటివ్ దృక్పథంలోకి పోయి పోరాడుతున్నాం, విమర్శలకు చేస్తున్నాం, కలుపుకోబోయే చోట కలుపుకొని కూడా పోతున్నాం. మాతో పాటు కలిసి వచ్చి కుల వివక్షతలను నిర్మూలించాలనేటువంటి పోరాటంలో అనేక మంది బ్రాహ్మణులు, అగ్ర కులాల వాళ్ళు అనేక మంది ఉన్నారు. నేను నిన్న కూడా మొన్న లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇదే విజయవాడలో 2016లో 1600 మంది, సుమారు 2000 మంది ఎస్సీ ఎస్టీ మత్స్యకార
కులానికి చెందినటువంటి వాళ్ళు అర్చక పురోహిత ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు ఆ క్యాంప్ పూర్తి చేసుకున్నారు. అది మరి ఇటువంటి సామాజిక చైతన్యం వీళ్ళకు కనిపిస్తుందా? వీళ్ళకి కనిపిస్తలేదా? అవి కనిపించవు. కేవలం అసలు వీళ్ళు క్రైస్తవ్యాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎందుకు మీరు లింక్ పెడుతున్నారు? మీరు ఆ పెట్టుకున్నటువంటి మీటింగ్ లో దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఇచ్చాలనే అంశమే ఇక్కడ మాట్లాడారు. అసలు మీరు మాట్లాడిన మొత్తం టీడీపీని విమర్శించుడికే సరిపోయింది, పవన్ కళ్యాణ్ విమర్శించుడికే సరిపోయింది. వాస్తవానికి టీడీపీ కూడా దళిత క్రైస్తవుల రిజర్వేషన్ కు వ్యతిరేకంగా మాట్లాడలేదు కదా, వాళ్ళు ఎప్పుడో తీర్మానం చేశారు. వాస్తవానికి టీడీపీని విమర్శిస్తే మేము విమర్శించాలి, కానీ మేము ఎందుకు విమర్శిస్తలేము? మేము ఎక్కడైతే మళ్ళీ టీడీపీ ఇక్కడ మా వాయిస్ తీసుకుంటారో డెఫినెట్ గా మేము దాన్ని కూడా విమర్శిస్తాం. కానీ వీళ్ళు పెట్టుకున్న సభలో ఏమైనా అర్థం ఉందా? ఓకే ఓకే ఇదంతా టార్గెటెడ్ తప్పుదో పట్టడానికి చేస్తున్న మీటింగ్ లో వీళ్ళ వాదనలు అన్న ఏం లేదు. థ్యాంక్ యూ మారెడ్డి మోహన్ గారు, అదేవిధంగా వెంకటేశ్వరరావు గారు. సో ఒకటే, వైసీపీ బహుశా మరి వేరే మతం ఓట్ల, క్రిస్టియన్ ఓట్ల గురించా, ఇంకేం గురించా అండి? హిందువుల్ని తిడితే